సార్ నాకు షుగర్‌తో పాటు థైరాయిడ్ గూడా ఉంది. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? నార్మల్‌గా ఏంటంటే థైరాయిడ్‌కి, షుగర్‌కి ఏమన్నా రిలేషన్ ఉందా అంటే యెస్ ఉంది. నార్మల్‌గా ఏంటంటే థైరాయిడ్ ఒకవేళ కంట్రోల్‌లో లేదనుకోండి, మీ వెయిట్ అనేది పెరుగుతుంది. మీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఈ ఇన్సులిన్ పనితీరు గూడా డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల మీ షుగర్స్ అనేది ఫ్లక్చుయేట్ అవ్వచ్చు. మీకు షుగర్ గూడా కంట్రోల్ అవ్వకుండా ఎక్కువగా పెరగొచ్చు. సో, అందుకోసమే ఈ షుగర్ ఎలా అయితే కంట్రోల్ చేసుకుంటారో థైరాయిడ్ గూడా కంట్రోల్‌లో ఉండాలన్నమాట. సో, మీరు రెగ్యులర్‌గా థైరాయిడ్ చెకప్ అనేది చేయించుకోవాలి. అది డైట్ కంట్రోల్‌లో ఉండాలి. అండ్ అదే కాకుండా డైట్‌లో అయితే ఈ క్యాబేజీ, కాలీఫ్లవర్ ఈ రా ఐటెమ్స్ అయితే అవాయిడ్ చేయాలి. దాంతో పాటు సోయా బీన్స్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ మిగతా మీరు ఎలా అయితే షుగర్‌కి హెల్తీ డైట్ తీసుకుంటారో అలా అంతా హెల్తీ డైట్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఎక్సర్సైజ్ అండ్ స్ట్రెస్ కూడా తగ్గించుకుంటే సరిపోద్దన్నమాట. సో, మీ థైరాయిడ్ గూడా కంట్రోల్‌లో ఉండాలి. అలా ఉంటే మీ షుగర్ గూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ కంట్రోల్‌లో లేదంటే షుగర్ గూడా ఫ్లక్చుయేట్ అవుతుంటది. అప్పుడప్పుడు పెరగడం, అప్పుడప్పుడు నార్మల్‌గా ఉండడం అలా ఫ్లక్చుయేట్ అవుతుంటుంది. సో, థైరాయిడ్ గూడా కంట్రోల్‌లో ఉండాలి. థాంక్ యూ.